K+ News Network presents. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మీడియా సమావేశంలో కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయజ్యోతి. కడప నగరంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయజ్యోతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పాలన జనరంజకమని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని, చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలలో వృద్ధాప్య పింఛన్ తప్ప ఏది కూడా అమలు చేయలేదని, విజయవాడ వరదల కారణంగా ప్రాణాన్ని ఆస్తిని నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. వరద బాధితులకు ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు కాబట్టి తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే దేశ ప్రధాని పర్యటించకపోవటం విచారకరమని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి సత్తార్, సంఘ సేవకులు సలావుద్దీన్, మాజీ రాష్ట్ర మేళ అధ్యక్షురాలు శ్యామలమ్మ పాల్గొన్నారు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్ ఇచ్చినారు, కానీ మిగతా అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వరకు 15 రోజుల్లో డబ్బులిస్తామనే ప్రతి బిడ్డకైనా అది లేదు. ముఖ్యంగా వ్యవసాయ దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు అది లేదు. అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరలికమో మనకందరికీ అర్థమవుతా ఉంది. మనం ప్రతి ఒక్కరు ఓట్లు వేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ కరెక్ట్గా చేయలేమంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు? ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ప్రభుత్వం. మనం కూడా పౌరులం. మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు. ఏమేమి అవసరం జరిగినాయి, ఏ విధ అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టకట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చేయాల్సింది గురించి దాన్ని ప్రకృతిలో పట్టించడానికి ఒక లడ్డూని ఒకటి తీసుకొచ్చినారు. నిజమే, మన మన హిందువులు వారి ప్రతి ఒక్కరి మనోభావం దెబ్బతినకూడదు. వారు నమ్మే దేవుడు, మనమందరం నమ్మే దేవుడు, వారు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరిగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి. ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది అని చెప్పి చదవడం కరెక్ట్ కాదు. ఆ చేయడం అనేది తప్పు. కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సిన ప్రకటన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు సమస్య. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇచ్చినారు, అది గతంలో ఆ రకంగా చేసినారు. జూన్ 23వ తేదీన జరిగింది. అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు 100 రోజుల పాలన అయింది, కానీ ఏమీ జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆ జరిగినటువంటి అవకతవకలు, ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది. అంతకంటే ఎక్కువగా ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలని అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు వరద వచ్చింది. వరద విజయవాడలో సగటున ఎంత కుటుంబానికి 2 లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక 5 పైసలు కూడా కేంద్రం నుంచి రాలేదు. ఆ ప్రధానమంత్రి వచ్చి ఎప్పుడు విజిట్ చేయాలి. సరే, చుట్టూరు ఉండే పిల్లలకి విరాళాలు ఇస్తారు. అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి సంతరిస్తారు. ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి? కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళు దృష్టి పెట్టాలా, చెప్పిన పథకాలను వాళ్ళు అమలు చేయడంలో దృష్టి పెట్టాలి. కానీ ఇది ఒకటి ఇప్పుడు అసలు ఎంత అల్లకొల్లలో ఉంది. ఇక్కడ వేరే రాష్ట్రంలో ఇప్పుడు యూట్యూబ్లో చూస్తానండి, గోల చేస్తూ ఉన్నారు. అసలు ఎంత వైలెన్స్, అసలు మనలో మనకు కొట్లాటలు, ప్రజల్లో అసలు హత్య చేసుకుంటే ఏం జరుగుతుందో ఏమో ఇది ఒకటి. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా వాళ్ళు చూసేటువంటి తిరుమలలో ఈ రకంగా జరిగిందంటే అందరికీ బాధ కలుగుతుంది. శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం ఉండాలి, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి ఇవన్నీ పక్కనేసి ప్రజలు గుమ్మలాట్లు పెట్టడం. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా అంతే. ఆ మణిపూర్ ఘటనతో వారు ఏమాత్రం నోరెత్తకుండా ఏమాత్రం ఇది చేయకుండా ప్రజల్లో మతాలు ద్వేషాలు కల్పించి ప్రజలలో ఒక రకంగా మన భారతదేశం ఎట్లా అంటే మన భారతదేశం లౌకిక రాజ్యం ఎంత మంచిగా అందరూ కలిసి ఉండే దేశము. కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు, ఏర్పడిన ప్రభుత్వాలు ఎంతో నమ్మకం
చేతికి ఇచ్చినప్పుడు దాని సక్రమ మార్గంలో గతంలో తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళను ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయలేదనే మరి మీకు ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు సక్రమంగా చేయండి, అందరూ సహకరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరిని వేలు పెట్టి చూపడానికి కానీ, లేకపోతే మా ప్రభుత్వం అధికారంలో కాబట్టి మేము మాట్లాడటం మా పార్టీ కాదు. ప్రజలకు క్షేమమైన పాలన చేయాలనుకునే పార్టీ కాబట్టి ఏమటువంటి అవకతవకలు ఉన్నా, ఏదైనా ఉన్నా ఎత్తి చూపి సరైన మార్గంలో చేసుకుని అంటారు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయంగా పాలన ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నారు, తాను ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చెప్పినటువంటి సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేసి ఈ లడ్డుని చూడండి, దాని ఏమో చూడండి కానీ దాన్నే హైలైట్ చేసి జనాలు కుమ్ములాటలు పెట్టి వాళ్ళ రాష్ట్రీయ స్వార్థం కోసం అది చేయొద్దని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఒక సంక్షేమము అభివృద్ధి రెండు జరగాల. ఒక పార్టీ ఏమో గతంలో ఏమో ఎంతసేపు సంక్షేమం ఉన్నాయి, ఇప్పుడు వస్తే అభివృద్ధి అనే సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే ప్రజాపాలన కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి కరెక్ట్గా నిజమైన జనరంజకమైన పాలన ఇస్తారని ఆశిస్తూ నేను మీడియా మూలకంగా తెలియజేసుకుంటున్నాను.